Hello guys, welcome back to my channel Learn with me in Telugu. So last video we have seen about DQL data query language గురించి చూసాము. సో we have worked practically and theoretically కూడా చూసాము. సో ఎవరైనా ఆ వీడియో చూడకపోతే కనుక ప్లీజ్ టు వాచ్ దట్ వీడియో ఫస్ట్, ఎందుకంటే ఇది కంటిన్యూషన్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రొజెక్షన్స్ అయిపోయినాక ఇప్పుడు సెలెక్టార్స్ గురించి చూడబోతున్నాము. సో మనకి ప్రొజెక్టార్స్ గురించి అర్థం కాకపోతే కనుక ఇక్కడ సెలెక్టార్స్ గురించి కూడా అర్థం కాదు, ఎందుకంటే దాంట్లో బేసిక్స్ అనేది నేర్చుకున్నాము. అంటే ఎలా బేసిక్ డేటా ఎలా రిట్రీవ్ చేయాలి, ఎలా రీడ్ చేయాలని నేర్చుకున్నాం అనమాట. కానీ ఇప్పుడు సెలెక్టర్స్లో మనం కొంచెం అడ్వాన్స్గా పోతాం అనమాట. దీంట్లో సెలెక్టర్స్లో ఎలాగంటే మనం పర్టికులర్ రో బై రో ఫిల్టరింగ్ చేస్తాం అనమాట. సో ఇది కొంచెం అడ్వాన్స్గా ఉంటుంది, అంత కష్టం లేదు. విల్ మేక్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజీ. సో ఇఫ్ ఎనీవన్ ఈస్ న్యూ టు దిస్ ఛానల్, సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్. అండ్ ఈ వీడియోని కంప్లీట్గా చూడండి, ఇది ఇంపార్టెంట్ వీడియో. ఎందుకంటే ఈ టాపిక్స్ నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కటి ఇంపార్టెంట్ టాపిక్కే, ప్రతి ఒక్కటి లింక్ అయిన అనమాట. ప్రతి ఒక్కటి క్లియర్గా అబ్జర్వ్ చేయండి. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కానీ నేను చెప్పేది చెప్తాను, మళ్ళీ రివైండ్ చేసి మళ్ళీ చూడండి, అర్థమయ్యే వరకు చూడండి. ఎందుకంటే మనకి ఇక్కడ అర్థం కాకపోతే కానీ ముందరకు పోయేప్పుడు స్ట్రగుల్ అవుతాం అనమాట. సో ఇట్స్ బెటర్ వి అండర్స్టాండ్ నవ్ ఓన్లీ. సో దట్స్ మై సజెషన్స్ అనమాట. సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డూ హిట్ దట్ లైక్ బటన్, ఎందుకంటే మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇఫ్ యూ సబ్స్క్రైబ్, మీరు లైక్ చేస్తే నాకు అర్థమవుతుంది, ఓ జనాలకి ఇష్టం అవుతుంది. సో ఐ హ్యావ్ టు పుట్ మోర్ ఎఫర్ట్, నేను ఇంకా ఎఫర్ట్ వేయాలి, నేను ఇంకా బాగా చేయాలి, నేను నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ప్లీజ్ డూ హిట్ దట్ లైక్ బటన్, సో దట్ నేర్చుకునే వాళ్ళు మీలాగే చాలా మందికి ఇది రీచ్ అవుతుంది అనమాట. సో దట్ ఈవెన్ దే క్యాన్ లెర్న్. సో దట్స్ మై ఇంటెన్షన్. విత్ దిస్ లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. సెలెక్షన్. సో ప్రీవియస్ వీడియోలో మనం ప్రొజెక్షన్స్ గురించి చూసాము. సో ఇన్ దిస్ వీడియో విల్ సీ ఆన్ సెలెక్షన్స్. సో దిస్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ డేటా క్వెరీ లాంగ్వేజ్ అనమాట. సో మనం సెలెక్షన్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే టు ఫిల్టర్ అవుట్ ద డేటా. we use to filter out the data. అంటే బేసిక్లీ రికార్డ్స్లో మనము డేటా ఫిల్టర్ చేసి మనకి ఏం కావాలో ఆ డేటా మాత్రం తీసుకునేకి మనం సెలెక్షన్స్ అనేది యూజ్ చేస్తాం. ఇక్కడ మనము దాంట్లో ప్రొజెక్షన్స్లో మనము ఫ్రమ్ క్లాస్ చూసాము, ఇక్కడ మనకి వేర్ క్లాస్ అనేది కూడా యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనకి వేర్ క్లాస్ అనేది యాడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు మనము దీని క్యారెక్టరిస్టిక్స్ చూద్దాం. ఓకేనా. ఫస్ట్ ఏంటి, దిస్ వేర్ క్లాస్ ఎగ్జిక్యూట్స్ ఆఫ్టర్ ఫ్రమ్ క్లాస్ అనమాట. దిస్ ఈస్ ద ఫస్ట్ క్యారెక్టరిస్టిక్స్. ఎగ్జిక్యూట్స్ ఆఫ్టర్ ఫ్రమ్ క్లాస్. నెక్స్ట్ ఏంటంటే we can give multiple conditions to where clause using logical operators అన్నమాట. That is condition number 2. ఓకేనా, we can assign multiple conditions using logical operators. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే this where clause executes row by row. మన ప్రొజెక్షన్లో ఏం చూసాము, ఇట్ ఎగ్జిక్యూట్స్ కాలమ్ బై కాలమ్ అని చూసాం కదా. సో వేర్ క్లాస్ ఏంటంటే మనకి రో బై రో ఫిల్టర్ అవుట్ చేస్తుంది అనమాట. ఇట్ గోస్ రో బై రో. ఇట్ ఎగ్జిక్యూట్స్ రో బై రో. సో దీస్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వేర్ క్లాస్ అనమాట.
మనము ఒకటే చూద్దాం, అంటే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సింటాక్స్ ఇచ్చి మీకు ఎగ్జాంపుల్స్ ఇస్తే మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో విల్ సీ ఎవ్రీథింగ్ వన్ బై వన్. సో ఇప్పుడు మనము వేర్ క్లాస్ సింటాక్స్ చూద్దాం, ఓకేనా. మనం దీంట్లో వేర్ క్లాస్ వాడతాం అనమాట. ఇప్పుడు దీని సింటాక్స్ చూద్దాం. సింటాక్స్ ప్రొజెక్షన్స్కి దీనికి దర్స్ ఓన్లీ వన్ డిఫరెన్స్. వేర్ క్లాస్ అనేది యాడ్ అవుతుంది ఆఫ్టర్ ఫ్రమ్ క్లాస్. అది చూపిస్తాను. సెలెక్ట్ స్టార్ ఆర్ డిస్టింక్ట్. ఇక్కడ నేను స్క్వేర్ బ్రాకెట్స్ వేసానంటే దిస్ ఇస్ ఆప్షనల్ అనమాట. ఇదేం కంపల్సరీ కాదు ఇవ్వడానికి, దిస్ ఇస్ ఆప్షనల్. డిస్టింక్ట్ కాలమ్ నేమ్ ఆర్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ ఆర్ అలియాస్. ఈ రెండు మనము ప్రీవియస్ వీడియోలో చూసాము. ఎవరైనా కొత్తగా చూస్తారంటే ప్లీజ్ డూ వాచ్ దట్. అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ రెండు ఏంటి అనేది. డిస్టింక్ట్ అలియాస్ అనేది ఎక్స్ప్రెషన్, ఓకేనా. ఫ్రమ్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అంటే టేబుల్ నేమ్. ఇక్కడ మనకి వేర్ క్లాస్ అనేది యాడ్ అవుతుంది. వేర్ కండిషన్ అంటే ఫిల్టర్ కండిషన్. సో దిస్ ఈస్ ద సింటాక్స్ ఫర్ వేర్ క్లాస్ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ప్లీజ్ డోంట్ మేక్ అ నోట్ ఆఫ్ ఇట్. నోట్ చేసుకోండి. సెలెక్ట్ స్టార్ ఆర్ డిస్టింక్ట్ కాలమ్ నేమ్ ఆర్ ఎక్స్ప్రెషన్ అలియాస్ ఫ్రమ్ టేబుల్ నేమ్ వేర్ ఫిల్టర్ కండిషన్. సో దిస్ ఈస్ ద సింటాక్స్. ఇప్పుడు మనము దీని ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం. ఇప్పుడు మనము ప్రొజెక్షన్స్ ఎలా ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో చూసాము. సో దీంట్లో మనము ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందో ఇప్పుడు దీనికి చూద్దాం. ఇప్పుడు మనము దీనికి ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ చూద్దాం, అంటే ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో వాట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్, స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆర్డర్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ మనకి సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు మనకి డేటాబేస్లో, ఇది డేటాబేస్, మనకు డేటాబేస్లో ఎన్ నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి. ఇప్పుడు నేను ఇది సపోజ్ ఇది ఎంప్లాయ్ టేబుల్ అనుకోండి, ఇది ఎంప్లాయ్ టేబుల్, ఫస్ట్ వన్ అనేది ఎంప్లాయ్ టేబుల్. ఇప్పుడు నేను డేటాబేస్ అంటే ఈ డేటాబేస్ లేకపోయి ఈ టేబుల్ లేకపోకన్నా నేను డేటా అనేది రిట్రీవ్ చేయగలనా? కెన్ ఐ రీడ్ ద డేటా? కెన్ ఐ బ్రింగ్ అవుట్ ద డేటా? పాసిబుల్ లేదు. నేను లోపల పోకన్నా డేటా ఎలా రీడ్ చేయగలను? ఫస్ట్ నేను ఏం చేయాలా? ఫస్ట్ టేబుల్కి పోవాలా. నేను యా టేబుల్ నుంచి డేటా రిట్రీవ్ చేయాలనుకుంటానో ఫస్ట్ నేను ఆ టేబుల్కి పోవాలా. సో అప్పుడు ఏంటి, ఫస్ట్ ఏంటి, ఫ్రమ్ టేబుల్ నేమ్. ఇది ఫస్ట్ ఎగ్జిక్యూషన్, ఇది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అంటే ఫస్ట్ నేను టేబుల్ లోపలికి పోవాలి. సో ఫస్ట్ ఐ షుడ్ గో ఇన్సైడ్ ద టేబుల్. ఇప్పుడు నేను టేబుల్ లేకపోయినాక వాట్ ఐ నీడ్ టు డూ అనేది ఇది సెకండ్, అంటే ఫిల్టరింగ్ అవుట్ ద డేటా. సపోజ్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు ఏం కావాలంటే ఐ నీడ్ అ ఎంప్లాయ్ నేమ్ హూస్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. దిస్ ఈజ్ మై క్వెరీ.
ఏం కావాలి నాకు ఇప్పుడు క్లియర్గా అర్థం చేసుకోండి. నాకేం కావాలా, ఐ నీడ్ ఎ ఎంప్లాయీ నేమ్ హూస్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. దిస్ ఈజ్ మై క్వెరీ. ఇప్పుడు నేనేం చేయాలా, ఇప్పుడు వేర్ కండిషన్, ఇప్పుడు కండిషన్ ఏంటి, ఇప్పుడు ఈ కండిషన్లో నేను ఏం రాయాలంటే ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ డిపిటి నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10 అని రాసి ఇలా రాసాను అనుకోండి. అప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఫస్ట్ ఇది బేసికలీ ఎలా వర్క్ అవుతుందంటే ఫస్ట్ రీడ్ చేస్తుంది రో బై రో ఏమని, వేరే మన డిపార్ట్మెంట్ నెంబర్ 10, ఇప్పుడు డిపార్ట్మెంట్ నెంబర్ ఫస్ట్ ఈ రోజు చెక్ చేస్తుంది. ఇతను డిపార్ట్మెంట్ నెంబరా, ఈజ్ ఈ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, ఎస్. మళ్ళీ ఇక్కడితో ఎగ్జిక్యూషన్ ఆపదు, ఇది ఎగ్జిక్యూట్ అవుతూనే ఉంటుంది, ఇది స్టిల్ ఇట్ ఫినిషెస్. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వస్తుంది ఎంప్లాయీ 2కి వస్తుంది, చెక్ చేస్తుంది ఈజ్ ఈ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, నో. మళ్ళీ నెక్స్ట్ దానికి వస్తుంది ఈజ్ ఈ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, నో. సో ఇది అవుట్పుట్లో ప్రింట్ చేస్తుంది అనమాట. సో ఇది ఏంటంటే రో బై రో ఫిల్టర్ అవుట్ చేస్తుంది డేటాని కండిషన్స్ ప్రకారం. ఇక్కడ మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇట్స్ నాట్ కంపల్సరీ దట్ మనం ఒకటే కండిషన్ ఇవ్వాలని. మనము లాజికల్ ఆపరేటర్స్ అంటే ఆర్ అండ్ ఇలా లాజికల్ ఆపరేటర్స్ యూస్ చేసి మనము మల్టిపుల్ కండిషన్స్ ఇవ్వచ్చు. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో విల్ టేక్ సమ్ ఎగ్జాంపుల్స్, టేబుల్ తీసుకుని ఎగ్జాంపుల్ తీసుకొని మనము చూద్దాం కొన్ని, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇప్పుడు మనము ఎగ్జాంపుల్ తీసుకున్నాం, ఈ టేబుల్ తీసుకుని విల్ వర్క్ ఆన్ సమ్ ఎగ్జాంపుల్స్, అప్పుడు మనకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఫస్ట్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే the employee name whose salary is less than 15,000. ఇది నా కండిషన్. write a query to display employee name whose salary is less than 15,000. ఇది నా కండిషన్. సో ఐ హ్యావ్ టు ప్రింట్, ఐ వాంట్ ద ఎంప్లాయ్ పేరు కావాలి, నాకు ఆ ఎంప్లాయ్ పేరు కావాలా హూ సాలరీ ఈజ్ లెస్ దెన్ 15,000. ఇప్పుడు దీనికి మనం క్వెరీ రాద్దాం. ఇప్పుడు క్వెరీ రాయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలా, ఫస్ట్ మనము ఇప్పుడు ఈ డేటా తీయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలా, ఫస్ట్ టేబుల్ లోపలికి పోవాలి కదా. సో ఫస్ట్ రాసుకోండి ఫ్రమ్ ఈఎంపి. సరే, ఇప్పుడు నేను టేబుల్ లోపలికి వచ్చాను. ఇప్పుడు నేనేం చేయాలా, ఐ హ్యావ్ టు సెలెక్ట్ ది ఎంప్లాయీ నేమ్ హూస్ సాలరీ ఈజ్ లెస్ దెన్ 15,000. అంటే శాలరీ అని నా కండిషన్, ఏమి ఇచ్చాను, సాలరీ ఈజ్ లెస్ దెన్ 15,000, దట్స్ మై కండిషన్ కదా. ఇప్పుడు వేర్ సాలరీ లెస్ దెన్ 15,000, ఇది నా వేర్ క్లాస్ కండిషన్ అన్నమాట. వేర్ సాలరీ ఈజ్ లెస్ దెన్ 15,000. ఓకేనా, ఇప్పుడు ఏంటి, whoever is less than 15,000, ఇప్పుడు రో బై రో ఫిల్టర్ అవుట్ చేస్తుంది. ఫస్ట్ ఈడికి వస్తుంది ఈ పర్సన్ ఈజ్ లెస్ దెన్ 15,000, ఎస్ సెలెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, నెక్స్ట్ రోలోకి వస్తుంది, చెక్ చేస్తుంది ఈజీ లెస్ దెన్ 15,000, నో. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఈజీ లెస్ దెన్ 15,000, నో. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఈజీ లెస్ దెన్ 15,000, ఎస్. ఇప్పుడేంటి, అది కనిపెట్టింది ఈ పర్సన్ దిస్ 2 IDs ఆర్ హ్యావింగ్ సాలరీ లెస్ దెన్ 15,000 అని కనిపెట్టింది. ఇప్పుడు ఫిల్టర్ అవుట్ చేసింది, ఫిల్టరేషన్ ఈజ్ డన్. ఇప్పుడు నెక్స్ట్ నేను ఫిల్టర్ చేయనాక ఏం చేయాలనుకుంటాను, ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఇప్పుడు మనం రాస్తాం ఏంటి, సెలెక్ట్, నేనేం కావాలన్నాను, ఎంప్లాయీ నేమ్ కావాలన్నాను. సో సెలెక్ట్ ఈ నేమ్, అంతేనండి, సింపుల్, ఇంతే క్వెరీ, ఇంతే. ఇప్పుడు డిస్ప్లే చేస్తుంది, ఏం డిస్ప్లే చేస్తుంది, ఎంప్లాయీ నేమ్ అనేది మాత్రం డిస్ప్లే చేస్తుంది. ఈ ఎంప్లాయీ పేరు
ఈ ఎంప్లాయ్ పేరు డిస్ప్లే చేస్తుంది. రిజల్ట్లో ఎట్లుంటుందంటే ఈ నేమ్ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ డి ఉంటుంది. ఇలా డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. రైట్ అ క్వెరీ to display employee name and employee ID whose salary is greater than 10,000. ఇది నా కండిషన్. రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ salary employee ID whose salary is greater than 10,000. ఇది నా కండిషన్. నేనేం చేయాలంటే I have to select employee ID and employee name and employee ID whose salary is greater than 10,000. సేమ్ ఇదే లాజిక్ అప్లై చేయండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటే వస్తే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేయాలా, ఫస్ట్ టేబుల్లోకి పోవాలా. ఫ్రమ్ EMB అని రాసుకోండి. ఇప్పుడు నేను టేబుల్ లోపలికి వచ్చా. ఇప్పుడు నేను ఏం చేయాలా, ఫిల్టర్ అవుట్ చేయాలా. వేర్ నేనేమి కండిషన్ ఏంటి, సాలరీ గ్రేటర్ దెన్ 10,000. ఇది నా కండిషన్. ఇక్కడ రాసుకోండి, వేర్ సాలరీ గ్రేటర్ దెన్ 10,000 కండిషన్ ఇచ్చా. ఇప్పుడు ఇదేం చేస్తుందంటే ఫిల్టరేషన్ స్టార్ట్ చేస్తుంది. రో బై రో సేమ్. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఈ పర్సన్ గ్రేటర్ దెన్ 10,000 కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది, ఈ పర్సన్ గ్రేటర్ దెన్ 10,000 ఎస్ సెలెక్టెడ్. నెక్స్ట్ హీరోకి వస్తుంది, ఇస్ దిస్ పర్సన్ గ్రేటర్ దెన్ 10,000 ఎస్ సెలెక్టెడ్. నెక్స్ట్ హీరోకి వస్తుంది, ఇస్ దిస్ పర్సన్ గ్రేటర్ దెన్ 10,000 నో. ఇప్పుడు మన దగ్గర ఏముంది, ఎంప్లాయీ ఐడి అంటే వీ హ్యావ్ దిస్ సెకండ్ రో అండ్ థర్డ్ రో. దిస్ టూ ఆర్ సెలెక్టెడ్. ఈ రెండుని సెలెక్ట్ చేసుకుని ఈ రెండు ఎలిమినేట్ చేస్తుంది. ఫిల్టరేషన్ అయినాక విచ్ ఎవర్ ఈస్ మీటింగ్ ది కండిషన్ అవి మాత్రం పెట్టుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేస్తుంది. ఇప్పుడు ఎలిమినేషన్ అయిపోయింది. ఇప్పుడు నేనేం డిస్ప్లే చేయాలనుకుంటున్నాను, ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి కదా. ఇప్పుడు అది రాసుకోండి, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ ఎంప్లాయీ ఐడి. ఓకేనా. ఇప్పుడు it will select employee name and employee ID and employee name whose salary is greater than 10,000. ఇప్పుడు నాకేం డిస్ప్లే వస్తుంది రిజల్ట్ లో, నా రిజల్ట్ టేబుల్ ఏమొస్తుంది, నాకు రిజల్ట్ టేబుల్లో ఎంప్లాయీ ఐడి ఎంప్లాయీ నేమ్ ఫస్ట్ 2 సెలెక్టెడ్. ఎంప్లాయీ నేమ్ ఏమి బి. నెక్స్ట్ 3 ఎంప్లాయీ పేరు ఏంటి సి. దిస్ విల్ బి మై అవుట్పుట్ రిజల్ట్. దిస్ విల్ బి డిస్ప్లేడ్ అనమాట. కండిషన్ ప్రకారం ఇది డిస్ప్లే చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు మీకు ఇది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒకటే కండిషన్ ఇచ్చాం, ఇంకా మనం మల్టిపుల్ కండిషన్స్ అప్లై చేయొచ్చు. అది ఎలా అప్లై చేయొచ్చో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మనము వి హావ్ సీన్ ఓన్లీ యూజింగ్ సింగిల్ కండిషన్. ఇప్పుడు మనం మల్టిపుల్ కండిషన్స్ అక్కడ అప్లై చేయాలంటే మనము లాజికల్ ఆపరేటర్స్ గురించి మనం తెలుసుకోవాలా. వీ హ్యావ్ టు నో దట్ లాజికల్ ఆపరేటర్స్. ఈసీఈ స్టూడెంట్స్కి కొంచెం ఇది బాగా తెలిసి ఉంటుంది అనమాట. సో చూద్దాము. మనకు లాజికల్ ఆపరేటర్స్ ఇక్కడ మెయిన్గా చూసేది మనము, దీంట్లో SQL లో మెయిన్గా చూసేది మనము అండ్
ఆర్ నాట్, మెయిన్గా ఈ మూడే మనం యూజ్ చేసేది. దీని నాట్ని కూడా మనము ఈ సింబల్ నెగేషన్ సింబల్ యూజ్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు అండ్ చూద్దాం. విల్ సీ అబౌట్ దిస్ అండ్ ఏమంటే బోత్ ద కండిషన్స్ ట్రూ అయితే మాత్రం మనకి ట్రూత్ టేబుల్ అనేది మనకు తెలిసింది అనుకుంటా. ఈసీ స్టూడెంట్స్కి అయితే తెలిసి ఉంటుంది ట్రూత్ టేబుల్ అని. ఇప్పుడు ఎవరికి తెలియకపోయినా నేను చెప్పిస్తాను ఇప్పుడు ట్రూత్ టేబుల్ గురించి. ఇప్పుడు నాకు ఫస్ట్ ఈ 2 పర్సన్స్ ట్రూ ఉంటే ఇది ట్రూ అంటే ఇది ట్రూ అవ్వచ్చు 1 అవ్వచ్చు. ఇట్ క్యాన్ బి ట్రూ ఆర్ 1. ఫాల్స్ని 0 అని అజ్యూమ్ చేసుకోండి, ట్రూని కాబట్టి 1 అజ్యూమ్ చేసుకోండి. మీకు ఎలా కన్వీనియంట్ ఉంటే అలా చేసుకోండి. అండ్ ట్రూ ఫాల్స్ ఉంటే మనకు ఫాల్సే ప్రింట్ అవుతుంది, లేకపోతే ఫాల్స్ ట్రూ ఉన్నా కూడా మనకు ఫాల్సే ప్రింట్ అవుతుంది. ఫాల్స్ ఉన్నా కూడా మనకు ఫాల్సే ప్రింట్ అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటే అండ్లో మనకి వెన్ వి గివ్ 2 కండిషన్స్, ఎప్పుడైనా 2 కండిషన్స్ ఇస్తే 2 కండిషన్స్ మీట్ అయితే మాత్రం మనకు రిజల్ట్ ప్రింట్ అవుతుంది ట్రూ అని. ఏదైనా ఒక కండిషన్ కూడా ఫెయిల్ అయితే కూడా ఇట్స్ ఫెయిల్డ్, రిజల్ట్ అనేది రాదు మనకి. సో వెన్ వి వాంట్ మనం ఏమన్నా డేటా రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు మనకి ఎప్పుడైనా 2 కండిషన్స్ ఖచ్చితంగా పాస్ అవ్వాలా. ఆ 2 కండిషన్స్ ట్రూ ఉంటే మాత్రమే మనకు ట్రూ అనేది వస్తుంది, అంటే రిజల్ట్ వస్తుంది. ఏదైనా ఒక కండిషన్ ఫాల్స్ అయినా కూడా మన రిజల్ట్ రాదు. సో దట్ ఈస్ అండ్ అని. ఇప్పుడు మనం ఆర్ చూద్దాం. ఆర్ ఏంటంటే ఆర్లో మనకి ఒక కండిషన్ ట్రూ ఉన్నా కూడా మనకు ట్రూనే వస్తుంది. ఇప్పుడు సపోజ్ ట్రూనే, ట్రూ ట్రూనే, ఫాల్స్ ట్రూనే, కానీ ఫాల్సే. అంటే మనకి ఆర్లో ఏంటంటే ఒక కండిషన్ ట్రూ అయినా కూడా ట్రూనే వస్తుంది. అంటే మనం ఇప్పుడు 2 కండిషన్స్ ఇస్తాం, ఏదైనా ఒక కండిషన్స్ పాస్ అయినా మనకు రిజల్ట్ ఇచ్చేస్తుంది. కానీ దీంట్లో మనం 2 కండిషన్స్ ఇస్తాం, ఏదైనా ఒక కండిషన్ ఫెయిల్ అయినా కూడా మనకు ఇట్ డోంట్ గివ్ ద డేటా అని. ఓకేనా, ఇట్ విల్ గివ్ బేస్డ్ ఆన్ ద రిక్వైర్మెంట్స్ బట్టి మనకి డేటా ఇస్తుంది. దీంట్లో ఏంటంటే ఏదైనా ఒక కండిషన్ పాస్ అయినా మనకి డేటా వచ్చేస్తుంది అనమాట. ఓకేనా. సో ఇప్పుడు నాట్ ఏమంటే ఇప్పుడు ఇట్స్ జస్ట్ అ నెగేషన్. ఫాల్స్ అనేది ట్రూ అవుతుంది, ట్రూ అనేది ఫాల్స్ అవుతుంది. దట్స్ రెసిప్రోకల్ లాగా వర్క్ అవుతుంది నాట్ అనేది. అంటే చూపిస్తాను అది కూడా. ఇంత లేదు, మొత్తం ఏని వస్తుంది. సపోజ్ ఇది ట్రూ ఉంది అనుకోండి, ఇది ఫాల్స్ ఉంది అనుకోండి. ఇప్పుడు ట్రూ అంటే ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉంది ట్రూ అవుతుంది. రెసిప్రోకల్ చేస్తుంది అంతే దీన్ని. ఓకేనా, దట్ ఈస్ నాట్. ఓకేనా. సో దిస్ ఈస్ లాజికల్ ఆపరేటర్స్. ఈ లాజికల్ ఆపరేటర్స్తో మనము మల్టిపుల్ కండిషన్స్ అనేది SQL అప్లై చేయొచ్చు ఆ వేర్ కండిషన్స్లో. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. సో ఇంతకుముందు మనము సింగిల్ కండిషన్స్ ఎలా అప్లై చేయాలో చూసాము. ఇప్పుడు మనము ఈ లాజికల్ ఆపరేటర్స్తో ఎలా మల్టిపుల్ కండిషన్స్ ఎలా ఇవ్వాలో చూద్దాం. ఫస్ట్ మనము అండ్ లాజిక్ ఆపరేటర్స్ ఎలా వాడాలో చూద్దాం. సపోజ్ ఇప్పుడు నాకు ఈ ఎంప్లాయీ టేబుల్లో కండిషన్ చెప్తాను. ఐ వాంట్ an employee name whose salary is greater than 10,000 and he belongs to department number 10 అనేది నా కండిషన్. ఇంకోసారి రిపీట్ చేస్తాను. ఐ వాంట్ టు డిస్ప్లే an employee name whose salary is greater than 10,000 and department number is equals to 10. More easier, department number is equals to 10. So this is my condition.
సో ఇప్పుడు I'll write here కావాలంటే write a query to display employee name condition employee name salary greater than 10,000. Second condition DPT number is equals to 10. ఇప్పుడు నాకు 2 కండిషన్స్ ఇచ్చారు. సో ఇప్పుడు నేను ఫస్ట్ ఏం చేయాలా, ఫస్ట్ ఎంప్లాయ్ టేబుల్లోకి రావాలా కదా. సో ఫస్ట్ ఏం రాసుకుంటారు, ఫస్ట్ ఓకే ఇక్కడ రాస్తాను, ఫస్ట్ ఫ్రమ్ ఎంప్లాయ్. ఇప్పుడు నేను ఎంప్లాయ్ టేబుల్లోకి వచ్చా. ఇప్పుడు వచ్చాక ఇప్పుడు నేనేం చేయాలా, ఫిల్టర్ చేయాలా, ఎవరెవరు కండిషన్స్ ప్రకారం ఉంటారో నేను ఫిల్టర్ చేయాలా కదా. ఇప్పుడు కండిషన్ రాద్దాం, వేర్ salary greater than 10,000, ఓకేనా, అండ్ DPT number is equals to 10. దిస్ ఈజ్ మై కండిషన్. ఏంటి, ఇప్పుడు రో బై రో చెక్ చేస్తున్నది. ఏమని, శాలరీ 10,000 ఉండాలి, అలాగే అతను డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేస్తూ ఉండాలి. ఇప్పుడు ఇది రో బై రో చెక్ చేస్తుంది. ఫస్ట్ ఈ రోకి వస్తుంది, ఇప్పుడు చెక్ చేస్తుంది ఇతను శాలరీ 10,000 అబౌవ్ ఉన్నాడా, ఇక్కడ కండిషన్ మ్యాచ్ అవ్వాలా. డిపార్ట్మెంట్ నెంబర్ 10 ఉన్నాడు, కానీ ఈ శాలరీ ఈజ్ నాట్ అబౌవ్ 10,000, సో ఇతను సెలెక్ట్ చేయదు. నెక్స్ట్ దీనికి వస్తుంది, ఈజ్ ఈ శాలరీ ఈజ్ గ్రేటర్ దెన్ 10,000, ఎస్, అండ్ ఈజ్ ఈజ్ డిపార్ట్మెంట్ నెంబర్ 10, నో. ఇప్పుడు ఏంటి నేను ఏం చెప్పాను, అండ్ 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రమే మనకు రిజల్ట్ ఇస్తుంది. ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకు రిజల్ట్ రాదు. అందుకనే మనకి ఇక్కడ కూడా రిజల్ట్ రాదు, ఇక్కడ కూడా రిజల్ట్ రాదు. ఎందుకంటే ఈ కండిషన్ మ్యాచ్ అయింది, కానీ ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. ఇక్కడ ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు, ఈ కండిషన్ మ్యాచ్ అయింది, ఈ కండిషన్ మ్యాచ్ అయింది, కానీ ఈ కండిషన్ మ్యాచ్ అవ్వలేదు. అండ్ అని ఒకటి గుర్తుపెట్టుకోండి, 2 కండిషన్స్ ట్రూ అయితే మాత్రం మనకు రిజల్ట్ అనేది వస్తుంది, లేకపోతే అది రాదు. సో ఇది తీసుకోదు, ఇది తీసుకోదు. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వస్తుంది, శాలరీ గ్రేటర్ దెన్ 10,000, ట్రూ, అండ్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈక్వల్స్ టు 10, ట్రూ, ఇతను సెలెక్టెడ్. నెక్స్ట్ ఇక్కడ తాగదు, నెక్స్ట్ వస్తుంది, ఫుల్ రికార్డ్స్ చెక్ చేస్తుంది, తర్వాతే మనం డిస్ప్లే చేస్తుంది. సో నెక్స్ట్ ఈ రోకి వస్తుంది, శాలరీ గ్రేటర్ దెన్ 10,000, కాదు, ఫాల్స్, డిపార్ట్మెంట్ నెంబర్ 10, ఫాల్స్. సో ఈ పర్సన్ సెలెక్టెడ్, థర్డ్ పర్సన్ సెలెక్టెడ్. ఇప్పుడు నేను ఏం డిస్ప్లే చేయాలా, సెలెక్ట్ చేశా. ఇప్పుడు సెలెక్ట్ చేశా, నాకేం కావాలని చెప్పాను, ఎంప్లాయీ నేమ్ కావాలి. అంతే. దిస్ ఈజ్ అ క్వెరీ యూజింగ్ అండ్ ఆపరేటర్. ఇక్కడ మీరు ఇంకా చాలా ఇచ్చుకోవచ్చు, అండ్ ఇచ్చుకొని తర్వాత మీరు ఇంకా ఇంకో కండిషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక కండిషన్ ఫాల్స్ అయినా కూడా ఆ డేటా తీసుకోదు. అన్ని కండిషన్స్ పాస్ అయితే మాత్రమే మనకు డేటా, ఇట్ హ్యావ్ టు సాటిస్ఫై ఆల్ కండిషన్స్. అన్ని కండిషన్స్ సాటిస్ఫై అయితే మనకు మాత్రమే. ఇఫ్ ఎనీ డేటా ఒక కండిషన్ కూడా సాటిస్ఫై అయితే ఆ రికార్డ్ తీసుకోదు. అన్ని కండిషన్స్ పాస్ అయ్యే డేటా ఉంటే మాత్రమే మనకు పాస్ చేస్తుంది. సో దట్ ఈస్ అండ్ ఆపరేటర్. ఇప్పుడు మనము ఆర్ ఆపరేటర్ చూద్దాం. సో అండ్ ఆపరేటర్ అర్థమైంది కదండి. నౌ విల్ సి ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఏంటి గుర్తుపెట్టుకోండి, దీంట్లో ఏదైనా ఒక కండిషన్ పాస్ అయినా కూడా మనకు రిజల్ట్ వస్తుంది. అంటే డేటాలో ఏదైనా ఒక కండిషన్ సాటిస్ఫై అయినా కూడా మనకు డేటా అనేది సెలెక్ట్ చేస్తుంది. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ అండ్ ఎంప్లాయీ ఐడి whose salary is greater than 10,000, or department number is equals to 10. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రైట్ ఇక్కడ రాసుకున్నాం, అప్పుడు క్లియర్గా ఉంటుంది. రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ whose salary greater than 10,000 or DPT
నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇది నా క్వశ్చన్. అంటే ఇప్పుడు ఏం చేయాలంటే నేను ఈ డేటాలో ఎవరైనా ఎంప్లాయ్ ఇక్కడ రెండు తీసుకున్నాం మనం ఈసారి, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. నేను రెండు డిస్ప్లే చేయాలి హూ శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 అన్న అయి ఉండాలి, లేకపోతే అతను డిపార్ట్మెంట్ నెంబర్ 10లోనే పనిచేస్తూ ఉండాలి. ఈ కండిషన్ పాస్ అయితే ఈ రెండిట్లో ఏదైనా ఒక కండిషన్ పాస్ అయినా నేను ఆ డేటా సెలెక్ట్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఇది చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఎంప్లాయీ టేబుల్కి రావాలి. ఫస్ట్ అది రాసుకున్నాం, ఫ్రమ్ ఈఎంపి టేబుల్ సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేయాలి, కండిషన్ రాయాలి. కండిషన్ ఏముంది, వేర్ salary greater than 10,000 or DPT number is equals to 10. ఇది నా కండిషన్. ఓకేనా. ఇప్పుడు ఈ రోకి వస్తుంది, ఈ పర్సన్ ఏ అనే పర్సన్ శాలరీ గ్రేటర్ దెన్ 10,000 కాదు. ఈజ్ ఈ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10? ఎస్, ఇతను డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేస్తున్నాడు. సెలెక్ట్ దిస్ డేటా. నెక్స్ట్ రోకి వస్తుంది, ఈ పర్సన్ బికి వస్తుంది, శాలరీ గ్రేటర్ దెన్ 10,000. కరెక్ట్. ఇప్పుడు ఈ కండిషన్ మనం చూసే పని కూడా లేదు. డిపార్ట్మెంట్ 10 అయినా కూడా మనం ఆర్ అనే ఆపరేటర్ వాడాం. ఏదైనా ఒక కండిషన్ 2 అయినా కూడా మనం సెలెక్ట్ చేస్తుంది. సెలెక్టెడ్. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వస్తుంది, ఎంప్లాయీ నెంబర్ సి దగ్గరకు వస్తుంది, శాలరీ గ్రేటర్ దెన్ 10,000 అబోవ్ ఉంది. సెలెక్ట్. డిపార్ట్మెంట్ నెంబర్ 10 సెలెక్టే. ఏదైనా ఒకటి ఇప్పుడు ట్రూనే, సో ఇతను సెలెక్ట్. ఇప్పుడు నెక్స్ట్ దీనికి వస్తుంది, ఈజ్ దిస్ ఎంప్లాయీ గ్రేటర్ దెన్ 10,000? నో. ఇప్పుడు పోనీ ఇదైనా ఉందా, డిపార్ట్మెంట్ నెంబర్ 10లో పనిచేస్తున్నాడా? నో. ఫాల్సే కదా. సో ఈ డేటా సెలెక్ట్ చేయదు. ఇప్పుడు ఇది 3 డేటా సెలెక్ట్ చేసుకోండి, ఫిల్టర్ అవుట్ చేసింది. ఫిల్టర్ అవుట్ చేసి 3 డేటాస్ పెట్టుకోండి మన దగ్గర. ఇప్పుడు మనం ఏం కావాలా, సెలెక్ట్ ఎంప్లాయీ నేమ్ కామా ఏం కావాలా, ఎంప్లాయీ ఐడి కావాలా. దిస్ ఇస్ ద క్వెరీ అండి. సెలెక్ట్ ఈ నేమ్ కామా ఎంప్లాయీ ఐడి ఫ్రమ్ ఈఎంపి వేర్ కండిషన్. ఇప్పుడు మనం ఇంకోటి చూద్దాం. ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్ మ్యాచ్ అయ్యే డేటా అంతా కావాలి అంటే అతని ఎంప్లాయీ ఐడి, అతని నేము, అతని శాలరీ, అతని డిపార్ట్మెంట్ అన్నీ డిస్ప్లే చేయాలనుకుంటున్నాను నేను. ఓకేనా. అప్పుడు మనం ఏం చేయాలంటే చాలా మంది ఏం చేస్తామంటే ఈ స్టార్ అనేసి వాడతాము. స్టార్ అనేసి వాడి తర్వాత ఈ నేమ్ కామా ఎట్ రాస్తామంటే స్టార్ ఈ నేమ్ కామా ఎంప్లాయీ ఐడి ఇలా కొంతమంది రాస్తారనమాట. ఇది వర్క్ అవ్వదు, ఇది ఎర్రర్ త్రో చేస్తుంది. దానికి మనం ఏం చేయాలంటే ఈ ఎంప్లాయీ డాట్ స్టార్ ఇక్కడ ఈ టేబుల్కి ఎంప్లాయీ పేరు కాబట్టి ఈఎంపి. ఒకవేళ డిపార్ట్మెంట్ ఉంటే డిపార్ట్ అంటే ఏం టేబుల్ పేరు ఇస్తారో ఆ టేబుల్ డాట్ స్టార్ లేకపోతే ఆస్ట్రిస్. ఇది వేస్తే ఈ కండిషన్ పాస్ అయ్యే వాళ్ళ డేటా అంతా వస్తుంది. అంతే, నాకు ఎంప్లాయీ ఐడి వస్తుంది, అతని పేరు వస్తుంది, అతని శాలరీ వస్తుంది, అతని డిపార్ట్మెంట్ వస్తుంది. ఐ గెట్ కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ హిస్ రికార్డ్స్ హూ సాటిస్ఫైస్ దిస్ కండిషన్. ఓకేనా. దిస్ ఈస్ ఆర్. ఇక్కడ కూడా అంతే, మీరు మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. దర్స్ నో రెస్ట్రిక్షన్స్ ఇన్ ద కండిషన్స్. మీరు మల్టిపుల్ కండిషన్స్ ఇచ్చుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ దట్ ఫిల్టరేషన్ అని చేసి మనకి ఏం డేటా కావాలో అది ఇస్తే అది డిస్ప్లే చేస్తుంది. ఇఫ్ దట్ డేటా ఇస్ ప్రెసెంట్ ఇన్ ద టేబుల్ ఉంటే ఆ డేటా మనకి ప్రెసెంట్ చేస్తుంది. సో దట్ ఈస్ ఆర్ ఆపరేటర్. సో ఈ రెండు అయ్యాయి. నెక్స్ట్ విల్ సి నాట్ ఆపరేటర్. సో ఇప్పుడు నాట్ ఆపరేటర్ ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. నాట్ ఆపరేటర్ ఏం చెప్పాను నేను, ఫాల్స్ ఉండేది ట్రూ అవుతుంది, ట్రూ ఉండేది ఫాల్స్ అవుతుంది. సో దట్స్ అ కండిషన్ ఆఫ్ నాట్ ఆపరేటర్. ఇప్పుడు మనం దీంతో ఎగ్జాంపుల్స్తో చూద్దాం. ఇప్పుడు సపోజ్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ కండిషన్ ఏమంటే who does not
belong to DPT number 10. సో దిస్ ఈజ్ మై కండిషన్ అండి. నేను ఏం చేయాలంటే ఎంప్లాయ్ పేరు ప్రింట్ చేయాలా, హూ ఈజ్ నాట్ బిలాంగ్స్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 10. అంటే ఎవరైతే డిపార్ట్మెంట్ నెంబర్ 10 కావాలో వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరినీ ప్రింట్ చేయాలి నేను. ఓకేనా? ఇప్పుడు నేను అది చేయాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలి, ఎంప్లాయ్ టేబుల్లోకి రావాలి. ఫస్ట్ ఫ్రమ్ ఈఎంపి అని రాసుకోండి. ఇప్పుడు నేను ఎంప్లాయ్ టేబుల్లోకి వచ్చా. ఇప్పుడు నేను ఏం చేయాలా, వేర్ కండిషన్ రాయాలి, అంటే ఫిల్టరేషన్ కండిషన్ రాయాలి. వేర్ ఇక్కడ కండిషన్ ఏముంది, డిపార్ట్మెంట్ నెంబర్ ఇస్ నాట్ బిలాంగ్, అంటే నాట్ ఇస్ నాట్ బిలాంగ్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 10. అప్పుడు ఏంటి, నాట్ డిపిటి నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇలాగన్నా రాయొచ్చు, లేకపోతే దీన్నే ఇన్స్టెడ్ ఆఫ్ నాట్ డిపిటి నాట్ ఈక్వల్స్ టు 10 ఇలా కూడా రాయొచ్చు. అంటే ఇది తీసేసి దీంట్లో ఇక్కడ నాట్ ఆపరేటర్ వాడి ఇలా కూడా వాడచ్చు, ఇదైనా వాడచ్చు, ఇదైనా వాడచ్చు. దర్స్ నో రిస్ట్రిక్షన్స్ ఇన్ దిస్. ఇప్పుడు ఫిల్టర్ చేస్తుంది, చెక్ చేస్తుంది ఈ పర్సన్ని. డస్ హీ అంటే ఈజ్ నాట్ బిలాంగ్ కదా, ఈజ్ నాట్ బిలాంగ్స్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఇతను డిపార్ట్మెంట్ నెంబర్ 10 సెలెక్ట్ చేయదు. ఇప్పుడు ఇక్కడికి వస్తుంది, ఈజ్ హీ బిలాంగ్స్ టు డిపార్ట్మెంట్ నెంబర్ 10? నో, 20 ఉంది. 20 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10. ట్రూ కదా? ఇప్పుడు 10 ఈజ్ నాట్ ఈక్వల్స్ టు 10, ఫాల్స్. ఇట్స్ ఈక్వల్. అదేలాగా ఇప్పుడు దీనికి వస్తుంది, ఈజ్ 10 నాట్ ఈక్వల్స్ టు 10, ఫాల్స్. ఇట్స్ ట్రూ, 10 ఈజ్ ఈక్వల్స్ టు 10. సో ఇది ప్రింట్ చేయదు. నెక్స్ట్ దీనికి వస్తుంది, ఈజ్ 30 నాట్ ఈక్వల్స్ టు 10, ట్రూ, సెలెక్టెడ్. ఇప్పుడు ఈ డేటా దే ఆర్ సెలెక్ట్ అయినారు వాళ్ళు. ఇప్పుడు సెలెక్ట్ అయిన నుంచి మనకి ఏం డేటా కావాలనుకుంటున్నాము, ఎంప్లాయ్ నేమ్ కావాలనుకుంటున్నాను. అంతేనండి. దిస్ ఈజ్ నాట్ ఆపరేటర్, వేర్ సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి, వేర్ నాట్ డిపార్ట్మెంట్ నెంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇదిలాగానే రావచ్చు, లేకపోతే డిపిటి నాట్ ఈక్వల్స్ టు ఇలా ఈ ఆపరేటర్ వాడి కూడా వాడచ్చు, నెగేషన్ వాడి కూడా చేయొచ్చు. సో దిస్ నో రిస్ట్రిక్షన్స్. సో మనం ఇది థియరిటికల్గా చూసాం కదా. సో దీన్ని మనము ప్రాక్టికల్గా ఎస్క్యూఎల్ వర్క్ బెంచ్లో ఇంప్లిమెంట్ చేసి చూద్దాం. సో గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వర్క్ చేద్దాము. సో ఇక్కడ నేను ఇప్పుడు స్ట్రక్చర్గా చేశాను, అంటే వాట్ ఎవర్ ఇలాంటి మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము అన్ని ప్రతి ఒక్కటి మనం చూద్దాము. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా వర్క్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుందని. సో గైస్, ఇప్పుడు మనం ప్రాక్టికల్గా వర్క్ చేద్దాము. సో ఇక్కడ నేను ఇప్పుడు స్ట్రక్చర్గా చేశాను, అంటే వాట్ ఎవర్ ఇలాంటి మనం ఇప్పుడు ఏమేమి నేర్చుకున్నాము అన్ని ప్రతి ఒక్కటి మనం చూద్దాము. మనం ఇప్పుడు ప్రాక్టికల్గా వర్క్ చేస్తే మనకు అర్థమవుతుంది ఎలా వర్క్ అవుతుందని. సో ఇక్కడ చూడండి, ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈ నేమ్ ఫ్రమ్ ఎంప్లాయ్ వేర్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 10,000. సో దిస్ ఈజ్ అ క్వెరీ దర్ ఆస్కింగ్. ఏమడుతున్నారు, మనం ఎంప్లాయ్ పేరు డిస్ప్లే చేయాలా, హూస్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 10,000. అంటే ఇప్పుడు మనం ఏం డిస్ప్లే చేయాలంటే ఎంప్లాయ్ పేర్లు, ఎవరివైతే శాలరీ గ్రేటర్ దెన్ 10,000 ఉంటాయో వాళ్ళ పేర్లని మనం డిస్ప్లే చేయాలి. దట్ ఈస్ ద క్వశ్చన్ దే హావ్ గివెన్. సో ఇప్పుడు దీన్ని మనము క్వెరీ రాద్దాం. ఫస్ట్ ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇప్పుడు రాయాలంటే ఫస్ట్ నేను ఆ ఎంప్లాయ్ టేబుల్లోకి పోవాలి. సో ఫ్రమ్ ఈఎంపి, ఇప్పుడు ఎంప్లాయ్ టేబుల్లోకి పోయినా ఇప్పుడు కండిషన్ రాయాలి. ఏం రాయాలి, వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 10,000. ఇప్పుడు శాలరీ గ్రేటర్ దెన్ 10,000 అనే కండిషన్ రాశాను. ఇప్పుడు నేనేం సెలెక్ట్ చేయాలా, సెలెక్ట్ ఈ నేమ్. అంతే. ఇప్పుడు ఏంటి, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 10,000.
అదే కదా అడిగింది వాళ్ళు. ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం ఏం చూపిస్తుంది. చూసారా, మనకి ఎంప్లాయ్ పేర్లు ఇచ్చాయి. వీళ్ళ శాలరీస్ అన్నీ గ్రేటర్ దెన్ 10,000 ఉన్నాయి. ఇప్పుడు మీరు కన్ఫర్మేషన్ కోసం కావాలంటే ఇక్కడ ఈఎంపి ఈనేమ్ కామా శాలరీ ఇచ్చి మీరు కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు కావాలంటే మీ డేటా కరెక్టా రాంగ్ అనేది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఉండే వాళ్ళ డేటా వాళ్ళంతా 10,000 అబౌవ్ ఉంది శాలరీ. సో మన ఆన్సర్ కరెక్ట్. అర్థమైంది కదా. సో ఇలా మనము వీ కెన్ ఎగ్జిక్యూట్ అనమాట. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈనేమ్ కామా జాబ్ ఫ్రమ్ ఈఎంపి హూస్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 14,000. అంటే ఏమడుతున్నారు, మనం ఇప్పుడు ఎంప్లాయీ నేము జాబు డిస్ప్లే చేయాల హూ ఈజ్ హ్యావింగ్ శాలరీ మోర్ దెన్ 14,000. అంటే ఎంప్లాయీస్ ఎవరెవరిదైతే 14,000 అబౌవ్ ఉంటుందో వాళ్ళ డీటెయిల్స్ నేము జాబ్ వాళ్ళు ఏం జాబ్ చేస్తారో డిస్ప్లే చేయాల. ఇప్పుడు ఫస్ట్ నేను ఎంప్లాయీ టేబుల్లోకి పోవాలా. పోయాక తర్వాత నేను ఫిల్టర్ అవుట్ చేయాల వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 14,000 కదా. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలా? సెలెక్ట్ ఈనేమ్ కామా జాబ్, అంతే. సెలెక్ట్ ఈనేమ్ కామా జాబ్ ఫ్రమ్ ఈఎంపి వేర్ శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 14,000. మనం ఇలా రన్ చేస్తే ఇప్పుడు చూడండి, ఇప్పుడు వీళ్ళ శాలరీస్ అన్నీ ఇట్స్ మోర్ దెన్ 14,000 అనమాట. ఇప్పుడు వాళ్ళ పేర్లు వచ్చే వాళ్ళు ఏం జాబ్ చేస్తున్నారో కూడా తెలిసింది. ఇప్పుడు కన్ఫర్మేషన్ కావాలంటే మీరు శాలరీ అని ఇచ్చుకోండి. ఇప్పుడు నెక్స్ట్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈనేమ్ అండ్ జాబ్ ఫ్రమ్ ఈఎంపి హూస్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 14,000. ఇది సేమ్ క్వశ్చన్, ఇది వదిలేయండి. ఇప్పుడు నెక్స్ట్ ఇది చూద్దాం. ఇప్పుడు యూజింగ్ అండ్ ఆపరేటర్ రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈనేమ్ ఫ్రమ్ ఈఎంపి హూస్ శాలరీ ఈజ్ మోర్ దెన్ 10,000 అండ్ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇప్పుడు నేను ప్రింట్ చేయాలా? ఎంప్లాయ్ పేరు హూవర్ ఈజ్ వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10 అండ్ ద శాలరీ ఈజ్ మోర్ దెన్ 10,000. ఇది నా కండిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఏంటి? ఫ్రమ్ ఈఎంపి అంటే ఎంప్లాయ్ టేబుల్ అయిపోయా. ఇప్పుడు ఏం చేయాలా? కండిషన్ రాయాలా. వేర్ శాలరీ గ్రేటర్ దెన్ 10,000 అండ్ డిపిటి నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇది నా కండిషన్. ఇప్పుడు కండిషన్ ఓకే. ఇప్పుడు నేమ్ సెలెక్ట్ చేయాలా? సెలెక్ట్ ఈనేమ్. నేను ఈనేమ్ సెలెక్ట్ చేయాలా కదా. సో ఇక్కడ మనకి జే అనే అతను ఒకంది శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 అండ్ డిపిటి నంబర్ ఈజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు మీరు కావాలంటే ఇప్పుడు ఒకవేళ మీరు చూడాలంటే కన్నా లెట్స్ ఓపెన్ ఫుల్ టేబుల్ అనమాట. ఇప్పుడు చూడండి, జే అతనిది శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 అండ్ డిపిటి ఈజ్ ఈక్వల్స్ టు 10. అంటే అండ్ ఆపరేటర్ నేను ఏం చెప్పాను, రెండు కండిషన్స్ పాస్ అయితే మాత్రం మనకి ఆ రిజల్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఎవరు తీసుకున్నా కూడా దస్ ఎయిదర్ కండిషన్ యాదో కండిషన్ ఫెయిల్ అవుతా ఉంది. సో దట్స్ ద రీజన్ వీ డిడ్ంట్ గెట్ అదర్స్ అనమాట. మిగతా వాళ్ళ డేటా మనకు అందుకనే రాలేదు. అది జే అతను మాత్రమే రెండు కండిషన్స్ పాస్ అయ్యాయి కాబట్టి మనకు డేటా వచ్చింది జే అతనిది. లేకపోతే ఒకవేళ అతనిది ఆ డేటా లేకపోతే మనకి ఆ డేటా వచ్చిండదు. నో రోల్ సెలెక్టెడ్ అని వచ్చింటుంది, అంటే మనకి ఎలాంటి డేటా లేదని చూపించింటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ రైట్ క్వెరీ టు డిస్ప్లే ఆల్ ద డీటెయిల్స్ ఫ్రమ్ ఈఎంపి హూస్ శాలరీ ఈజ్ లెస్ దెన్ 15,000 అండ్ వర్క్స్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. అంటే ఇప్పుడు ఏమడుతున్నారంటే ఎంప్లాయీస్ డీటెయిల్స్ అన్నీ కావాలా, ఆల్ డీటెయిల్స్ ఏమన్నా అన్ని డీటెయిల్స్ కావాలంటే దే వాంట్ ఎంప్లాయీ డీటెయిల్స్, ఎంప్లాయీ నేమ్, జాబ్ ఐడి, ఫోన్ నెంబర్, జెండర్, డిపార్ట్మెంట్ నెంబర్, శాలరీ అన్ని డీటెయిల్స్ కావాలా. బట్ కండిషన్ ఏంటంటే శాలరీ మస్ట్ బి లెస్ దెన్ 15,000, వర్కింగ్ ఇన్ డిపార్ట్మెంట్ నెంబర్ 10. ఇది వాళ్ళకి ఇచ్చిన కండిషన్. ఇప్పుడు ఫస్ట్ ఏంటి, మనం టేబుల్లోకి పోవాలా. ఫ్రమ్ ఈఎంపి టేబుల్లోకి వచ్చాం. ఇప్పుడు కండిషన్ వేర్ ఏమి ఇచ్చారు? కండిషను శాలరీ లెస్ దెన్ 15,000, శాలరీ లెస్ దెన్ 15,000 అండ్ డిపార్ట్మెంట్ నెంబర్
10లో పని చేయాలి. ఇది కండిషన్. ఇప్పుడు నేను ఏం సెలెక్ట్ చేయాలా, మొత్తం అన్ని డీటెయిల్స్ సెలెక్ట్ చేయాలా. సో ఏం చెప్పా, సెలెక్ట్ emp.star. emp.star ఇస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ సెలెక్ట్ చేస్తుంది. అవుట్పుట్ చూద్దాము. చూసారా, ఇప్పుడు మనకి రాము థామస్ వీళ్ళిద్దరు డీటెయిల్స్ మాత్రమే చూపించాయి. అది అన్ని డీటెయిల్స్ చూపించాయి. ఏంది, ఎంప్లాయీ ఐడి, ఎంప్లాయీ నేమ్, జాబ్, ఫోన్ నెంబర్, జెండర్, డిపార్ట్మెంట్ నెంబర్, సేల్, మొత్తం డీటెయిల్స్ అన్ని చూపించాయి. కండిషన్స్ పాస్ అయింది వీళ్ళు. ఇది శాలరీ లెస్ దెన్ 15,000 ఉంది అండ్ దే బోత్ ఆర్ వర్కింగ్. సో మీకు అండ్ ఆపరేటర్ అర్థమైంది కదండి. నవ్ విల్ సీ ఆన్ ఆర్ ఆపరేటర్. ఆర్ ఆపరేటర్ ఫంక్షన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ హూస్ జాబ్ ఇస్ మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. అంటే ఏంటి, వీ హ్యావ్ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ హూ ఈస్ ఎయిదర్ మర్న్ స్టాక్ ఆర్ ఫుల్ స్టాక్, జావా ఫుల్ స్టాక్. ఎయిదర్ ఆఫ్ దిస్ దే హ్యావ్ టు బి దేర్ కదా. సో select ename from emp where job equals to ఏమడిగారు, మర్న్ స్టాక్ ఆర్ జాబ్ ఈక్వల్స్ టు జావా ఫుల్ స్టాక్. This is what they have asked. అదే అడిగింది. They have asked మర్న్ స్టాక్ ఆర్ జావా ఇస్ ఆర్ ఫుల్ స్టాక్. ఇది ఈ రెంట్లో ఏదో ఒకటి నల్లా. ఇక్కడ మన క్వశ్చన్స్ మార్చచ్చు కూడా. ఎలా మార్చచ్చు అంటే, రైట్ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ హూస్ జాబ్ ఇస్ మర్న్ స్టాక్ అండ్ జావా ఫుల్ స్టాక్. అంటే వాళ్ళిద్దరు వర్క్ చేస్తూ ఉండాలి ఆ టేబుల్లో. దే హ్యావ్ టు బి దేర్. అంటే అట్లా ట్విస్ట్ చేస్తారు క్వశ్చన్స్, మనకి ట్విస్ట్ చేసి కూడా ఇస్తారు. సో అప్పుడు మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అప్పుడు ఆర్ చేసి అండ్ పెడితే మనకు అట్ట రాదు, అట్ట డేటా మనకు రాదు. ఎందుకంటే ఒకే పర్సన్కి 2 జాబ్స్ ఉండవు, ఒక పర్సన్ ఒకే జాబ్ ఉంటుంది. సో అది గుర్తుపెట్టుకోండి. సో దీస్ ఆర్ ద ఎంప్లాయీస్ హూ ఈస్ ఎయిదర్ మర్న్ స్టాక్ ఆర్ జావా ఫుల్ స్టాక్. ఓకేనా. ఇప్పుడు ఇది చూద్దాం. రైట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. ఏంటి ఇక్కడ ఏమడిగారు, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ఎంప్లాయీ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ హూస్ శాలరీ ఇస్ లెస్ దెన్ 20,000 అండ్ గ్రేటర్ దెన్ 10,000. ఏమడుతున్నారు, హ్యావ్ టు ప్రింట్ ఎంప్లాయీ నేమ్ హూస్ శాలరీ ఈస్ గ్రేటర్ దెన్ 10,000 అండ్ లెస్ దెన్ 20,000. నాకు 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఇప్పుడు ఓ కండిషన్ ట్రూ అవ్వకూడదు. ఓ కండిషన్ ట్రూ ఫాలోస్ అయితే నాకు ఇక్కడ ఈ క్వశ్చన్ సాటిస్ఫై అవ్వదు. నాకు 2 కండిషన్స్ పాస్ అవ్వాలి, బికాస్ ఐ వాంట్ డేటా బిట్వీన్ దెమ్. సో అప్పుడు నేను ఏం చేయాలంటే, సెలెక్ట్ ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ వేర్ సాల్ గ్రేటర్ దెన్ 10,000 అండ్ సాల్ లెస్ దెన్ 20,000. కరెక్టా. ఇప్పుడు నాకు ఈ కండిషన్ పాస్ అవ్వాలి, ఈ కండిషన్ పాస్ అవ్వాలి. ఈ 2 కండిషన్స్ పాస్ అయితేనే నాకు మధ్యలోని డేటా వస్తుంది. కరెక్టా. చూద్దాం. సారీ, ఇక్కడ ఈ నేమ్ కదా, సారీ. సి నాకు ఈ 3 డేటా వచ్చింది. ఎవరిది, అభి, ప్రియ, రమ్య. ఇప్పుడు వీళ్ళని శాలరీ చూద్దాం. చూసారా, వీళ్ళ శాలరీ 10,000 లోపు ఉంది. దట్ శాలరీ ఇస్ గ్రేటర్ దెన్ 10,000 అండ్ లెస్ దెన్ 20,000. క్వశ్చన్ సాటిస్ఫైడ్. అంతే. దిస్ ఇస్ ఆర్ ఆపరేటర్. నౌ విల్ సి అండ్ ఆపరేటర్. అండ్ ఆపరేటర్లో ఏమి ఇచ్చారు మనకి, రైట్ అ క్వెరీ డిస్ప్లే ఈ నేమ్ ఫ్రమ్ ఈఎంపీ హూ డస్ నాట్ బిలాంగ్స్ టు మర్న్ స్టాక్. అంటే వీ హ్యావ్ టు డిస్ప్లే ఎంప్లాయీస్ నేమ్ హూ డస్ నాట్ వర్క్ యాజ్ అ మర్న్ స్టాక్. మర్న్ స్టాక్గా ఎవరు పనిచేయరో వాళ్ళ డేటా ప్రింట్ చేయాలి మనం. ఓకేనా. దట్స్ ద క్వశ్చన్ దే హ్యావ్ ఆస్క్డ్. సో ఫస్ట్ ఈఎంపీ రాసుకున్నాం. తర్వాత ఏం చేయాలా, కండిషన్ వేర్ జాబ్ నాట్ ఈక్వల్స్ టు మర్న్ స్టాక్. ఇదే కదా అడిగింది వాళ్ళు. సెలెక్ట్ ఈ నేమ్. దిస్ వాట్ హ్యావ్ దే ఆస్క్డ్.
we have to display a name who does not work as a MERN stack. So these are the 3 employees. See, ఇప్పుడు నాకు MERN stack ఉండే డేటా అంతా తీసేసింది అంటే MERN stack గా పనిచేసే వాళ్ళ డేటా నాకు చూపిదు. ఓకేనా? MERN stack, I don't want the employees who does not work as an MERN stack. MERN stack గా ఎవరు పనిచేస్తారో వాళ్ళ డేటా నాకు చూపిదు. Their job should not be equals to MERN stack. Java full stack is not equals to MERN stack. True. అందుకనే వాళ్ళ డేటా ప్రింట్ చేసింది నాకు. Python full stack not equals to MERN stack. True. అందుకనే వాళ్ళ డేటా ప్రింట్ చేసింది. ఓకేనా? ఇప్పుడు సపోజ్ నేను జాబ్ ఈజ్ ఈక్వల్స్ టు MERN stack అని ఇచ్చాను అనుకోండి. MERN stack డేటా అంతా చూపిస్తుంది నాకు. బికాస్ MERN stack ఈజ్ ఈక్వల్స్ టు MERN stack. సింపుల్. అర్థమైందా? సో నెక్స్ట్ క్వశ్చన్, రైట్ అ క్వెరీ టు డిస్ప్లే ename from EMP whose name does not belongs to MERN stack and Java full stack. గుర్తుపెట్టుకోండి, they have to not belongs to MERN stack and Java full stack. వీళ్ళిద్దరు డేటా నాకు వద్దు, వీళ్ళు తప్ప ఇంకెవరు డేటా ఉంటే వాళ్ళ డేటా డిస్ప్లే చేయాలి నేను కదా. సో ఫస్ట్ మనము ఫ్రమ్ ఈఎంపీకి పోవాలి. వేర్ ఏంటి, వేర్ జాబ్ ఈక్వల్స్ టు MERN stack ఇప్పుడు ఇక్కడ ఏంటి, MERN stack ఏదైనా ఒక జాబే ఉంటుంది వాళ్ళకి కదా. అప్పుడు మనం ఏం చేయాలి, అండ్ వాడాలి. బికాస్ ఒకరికి 2 జాబ్లు ఉండే కావు, దే హ్యావ్ టు బి ఓన్లీ 1 కదా. దే కెన్ బి ఓన్లీ 1 జాబ్. సో అప్పుడు మనం వాడాలి. ఆర్ అంటే దేర్ షుడ్ బి ఓన్లీ 1 జాబ్. ఇక్కడ చూసాం చూడండి, సేమ్ ఇదే. దగ్గర మీ ఓన్లీ 1 జాబ్. ఒక పర్సన్కి ఒకటే ఉండేకవుతుంది, 2 ఉండేకవ్వదు. దట్స్ ద రీజన్. ఇప్పుడు ఒక కండిషన్ ట్రూ అయినా కూడా మనకి ఇస్తుంది. ఇప్పుడు అండ్ వాడనుకుంటే 2 కండిషన్స్ ట్రూ అవ్వాలి. ఓకేనా? సో దట్స్ ద రీజన్ వి యూస్ ఆర్ అనమాట. అండ్ అనేది వాడకూడదు. సో జాబ్ ఈక్వల్స్ టు జావా ఫుల్ స్టాక్. ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్స్ టు ఇచ్చా. ఈక్వల్స్ టు అంటే విచ్ బిలాంగ్స్ టు, దే బిలాంగ్స్ టు అంటే వాళ్ళ డేటా ప్రింట్ చేస్తుంది. నాకేం కావాలి, వాళ్ళ డేటా వద్దు. సో అప్పుడు నాట్ వాడాలా. నాట్ నెగేషన్ ఆపరేటర్ వాడండి అంతే. ఇప్పుడు సెలెక్ట్ ఏం కావాలి, నాకు ఎంప్లాయీ నేమ్ కావాలి. ఇప్పుడు డేటా వస్తుంది. ఇప్పుడు మన క్లారిఫికేషన్కి వీళ్ళు జాబ్స్ చూద్దాం. ఓకే, ఆర్ ఆపరేటర్ ఎలా అంటే మనం ఇక్కడ రివర్స్ అవుతుంది. ఆర్ ఆపరేటర్లో రివర్స్ అవుతుంది అన్నమాట. సో మనం ఇక్కడ అండ్ వాడాలి. ఆర్ ఆపరేటర్ అంటే నాట్ వాడేప్పుడు ఇది రెసిప్రోకల్ అవుతుంది కదా. అంటే ట్రూ ఉండేది ఫాల్స్ అవుతుంది, ఫాల్స్ ఉండేది ట్రూ అవుతుంది. రెసిప్రోకల్, ట్రూ బికమ్స్ ఫాల్స్, ఫాల్స్ బికమ్ ట్రూ. ఇప్పుడు ఇక్కడ ఇట్స్ డైరెక్ట్, ఏముంది అదే వస్తుంది. కానీ ఇక్కడ రివర్స్ అవుతుంది కదా. సో అప్పుడు మనం ఆర్ వాడకూడదు, అండ్ వాడాలి. కండిషన్ ప్రకారం పోవాలి మనం. ఇప్పుడు చూడండి, వాళ్ళ డేటా తప్ప మనం మిగతా డేటా అంతే చూపిస్తుంది. ఇక్కడ నాట్ ఉంది వల్ల మనం ఇక్కడ అండ్ వాడతాం. ఒకవేళ ఇక్కడ నాట్ లేకపోతే మనం ఆరే వాడాలి. ఓకేనా? ఇక్కడ నాట్ ఉంది కాబట్టి మనము అండ్ వాడతాం. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి. సో ఈ వీడియోలో వీ హ్యావ్ లెర్న్డ్ everything related to selector, but only related to logical operators. మరి ఇంకా స్పెషల్ ఆపరేటర్స్ ఉన్నాయి, ఇంకా చాలా ఆపరేటర్స్ ఉన్నాయి. అది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో విత్ దిస్ ఐ లైక్ టు ఎండ్ అండి.
సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ సంథింగ్ అండ్ మీకేమన్నా if you have learned something and make a video నచ్చినట్టయితే కనుక please do like, share and subscribe, and we'll see you in the next video. Thank you.